ప్రహ్లాదుడిని చంపేయండి, కానీ నా ముందు కాదు. ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి చంపేయండి. నా కొడుకుని నా కళ్ళ ముందే చంపుతుంటే చూడలేను అని అన్నాడు. భటులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంపలేకపోయారు. భటులు మహారాజు వద్దకు వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడిని ఏదో శక్తి కాపాడుతుంది అని చెప్పారు. అప్పుడు హిరణ్యకశిపుడు అతని చెల్లైన హోలికను పిలిచాడు. హోలిక ఒక రాక్షసి. హోలిక, నువ్వు ప్రహ్లాదుని తీసుకొని మంటల్లో వెళ్ళి కూర్చో, అప్పుడెలా చావడో చూస్తాను అని అన్నాడు. హోలికకు మంట తగిలినా ఎలాంటి హాని జరగదు అనే వరముంది కాబట్టి ఆమె మంటల్లో కూర్చున్నా ఎలాంటి ప్రమాదం లేదు అనే ధైర్యంతో హోలిక ప్రహ్లాదుని ఎత్తుకొని మంటల్లో కూర్చోబెట్టుకుంది.